తారీఖున జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ప్రకారం ఒక చిరంజీవి అనబడే వ్యక్తి ఇతను ఆల్విన్ కాలనీలో ఉంటాడు. ఇతను తాళం వేసి బయటికి వాళ్ళ పిల్లల్ని స్కూల్లో నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్ళగా తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లోంచి ఒక 23 తులాస్ గోల్డ్ థెఫ్ట్కి గురైందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ తీసుకున్నాక మా పోలీస్ టీము ఎస్హెచ్ఓ జగదగిరిగుట్ట, డిఐ జగదగిరిగుట్ట అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవి అండ్ ఆల్ ద టీమ్ వీళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి సాంకేతిక ఆధారాలని పరిశీలించి రియల్ కల్ప్రిట్ ఆర్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. ఆవిడ ఆరోహి అని చెప్పేసి ఆవిడ షీ ఏజ్డ్ 21 years. ఆవిడ అమీర్పేట మధురనగర్ ఏరియాలో నివసిస్తూ ఉంటుంది. సో ఆవిడ ఏమో ఇట్లా తాళాలు వేసి ఉన్న ఇల్లుని పరిశీలించి వాటిల్లో నార్మల్గా చాలామందికి 90% మెంబర్స్కి ఇంటి ముందు చెప్పుల స్టాండ్లో చెప్పుల్లోనో షూలోనో ఆ హెల్మెట్ కిందో అట్లా కీస్ పెట్టే అలవాటు. ఆ తీసి ఆ కీతోనే ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ విలువైన వస్తువులు దొంగిలించే అలవాటు ఉంది వీడికి. అదేవిధంగా ఆ రోజు 4 ఇళ్లను రెక్కి చేసిన తర్వాత ఈ ఇంటికి వచ్చి ఆ చెప్పుల స్టాండ్లో చూస్తే హెల్మెట్ కింద కీ దొరికింది ఆవిడికి. ఆ కీ తీసుకొని ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. టోటల్గా మనకి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 23 తులాల గోల్డ్ పోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు. ఇమ్మీడియట్గా వివిధ రకాల సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఆవిడ్ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఒక 3 pairs, ఒక గోల్డ్ చైను, ఒక గోల్డ్ బ్రాస్లెట్, 2 చిన్న చైన్లు, గోల్డ్ బ్యాంగిల్స్ 2, ఒక గోల్డ్ లాకెట్ అండ్ సిల్వర్ రింగ్ ఒకటి, సిల్వర్ లాకెట్, ఇట్లా మొత్తం కలిపి 22.3 తులాల గోల్డ్ అండ్ ఒక 5 తులాల సిల్వర్ మనం రికవరీ చేయడం జరిగింది.